అత్తయ్య చేసింది సీరియల్ చూస్తూ గడిపేస్తాను. ఫ్రిడ్జ్ డోర్ ఎందుకు తీసినావు? అది ఫ్రిడ్జ్ డోర్ కాదు బేబీ, ఓవెన్. నువ్వు నాకు చెప్తున్నావు ఆర్య, ఏ సౌండ్ ఎట్లా వస్తుందో నాకు తెలియదా? ఓవెన్ సౌండ్ కికి కికి అని వస్తుంది, అదే ఫ్రిడ్జ్ సౌండ్ కుక్కు కుక్కు అని వస్తుంది. ఓ ఓ షిట్, మర్చిపోయాను. ఇందాక వాటర్ వేడిగా ఉన్నాయని 2 బాటిల్స్ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను, అవి తీసుకోవడానికి వచ్చాను. నేను వచ్చే ముందే కదా వాటర్ బాటిల్స్ పట్టి పెట్టినా. అంటే ఇందాక 2 బాటిల్స్ ఖాళీ చేసా. ఇంకా ఒకటేమో తాగాను, ఇంకోటేమో బాల్కనీలో తులసి మొక్కేసాను. అసలు మొక్కలేడున్నాయో కూడా తెలియదు, నువ్వు తులసి మొక్కకు నీళ్ళు పోసినావా? అది కూడా కూలింగ్ వాటర్. ఏంటి బేబీ అలా మాట్లాడుతావు? తులసి తల్లి మనల్ని ఎంత చల్లగా చూస్తో తెలుసు కదా. అలాంటిది ఆ ఎండకి పాపం దానికి చల్లి లేస్తే తప్పేంటి? అయినా నీకు మరీ ప్లాన్ సెన్స్ లేకుండా పోతుంది బేబీ. సర్లే, ఎక్స్ట్రా బాటిల్స్ ఏమైనా ఉంటే బయట పెట్టేసి టేబుల్ పైన పెట్టకు. 2 గ్లాసెస్. చిచ్చి బేబీ, ఏం మాట్లాడుతున్నావు? నేనా మందా? అసలా నువ్వు మరీ అనుమానిస్తున్నావు బేబీ. 2 గ్లాసెస్ తీసినావు. ఎవరున్నారు ఇంట్లో? ఏంటి మళ్ళా తాగుడు దుకాణం పెట్టినావా? చెప్పినా కదా ఆర్య, రేపు మమ్మీ వస్తుంది ఇంటికి అని చెప్పి. ఇట్లా నువ్వు తాగుకుంటా కూర్చుంటే ఎట్లా? మళ్ళా వాసన వస్తే? అదేం లేదు బేబీ, నేను తాగడం ఏంటి? అసలు మారవా ఆర్య నువ్వు? అయ్యో బేబీ, బుద్ధిగా కూర్చున్నాను. ఆర్య, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. సార్ మీరు మందు అమ్మగారు వినిపిస్తుందా? హలో హలో. అయ్యగారు ఇక్కడ నుంచి బాటిల్ తీసేయమంటారా? నెమ్మదిగా అరవకే. హలో ఆర్య, సుధా, వినిపిస్తుందా? ఎవరది ఇంట్లో? చారు వచ్చిందా? మందు బాటిల్స్ అంటుందేంటి? రాను రాను తాగుబోతు అవుతున్నావు ఆర్య నువ్వు. చచ్చా, ఏంది ఇది అసలు? అదేం లేదు, తను వచ్చింది కదా, నీకు మళ్ళీ కాల్ చేస్తా. లేదు, నేను తనతో మాట్లాడాలి. ఫోన్ ఒకసారి. ఇదిగో మాట్లాడు. హలో చారు, ఏం హలో, జరుగుతుంది అక్కడ? ఏం లేదు అమ్మగారు, సార్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారని చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ పెట్టారంట. ఇప్పుడు వాళ్ళు రావట్లేదని నన్ను తీసుకెళ్ళిపోమంటున్నారు. ఏం మాట్లాడుతున్నావే? నేనా? ఎప్పుడు? సార్ నా కాలు కింద ఏదో మందు బాటిల్ తగులుతుందే. కాళ్ళ కింద మందు బాటిల్స్ ఏంటి? అర్థమైంది. మందు బాటిల్ కాదమ్మగారు, మంచం కింద బాగా డస్ట్ ఉందని తోడమంటున్నారు. ఇదేంది కొత్తగా చెప్తుండు? బిర్యానీ పాయే. సరే, జర చూసుకుంటూ ఉండవే తల్లి. అట్లనే రూమ్ క్లీన్ చేసి రేపు అమ్మ వస్తుంది. ఏంటి సార్, టికెట్సా? సినిమాకి వెళ్ళమంటారా? టికెట్స్ ఏం సినిమా? ఏంటి? ఏం లేదమ్మగారు, సార్ వాళ్ళ బాస్ కి టికెట్లేవో సినిమా టికెట్లు బుక్ చేశారంట. ఇప్పుడు ఆయన రావట్లేదంట, నన్ను తీసుకోమంటున్నారు టికెట్లు.